కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు 9.5 ఏళ్లు వాళ్లకు పాలన అప్పగిస్తే 8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. 38,000 కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 1.21 లక్షల కోట్లకు చేర్చారని అన్నారు. ఇక 1.02 లక్షల కోట్ల చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభించిన 3 ఏళ్లలోనే ఆ ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందన్నారు. ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే ముగ్గురు కలిసి విధ్వంసం సృష్టించారని, వారిది ఆర్థిక ఉగ్రవాదుల కుటుంబమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. వారం రోజులు కాదు 3 ఏళ్లు అప్పగిస్తామని, ఎల్ఎన్టీతో పాటు ఇతర కాంట్రాక్టర్లను తొలగించి మేజర్ కాంట్రాక్టర్ కింద కేసీఆర్ కు బ్యారేజ్లు అప్పగిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టర్లను 60C కింద టర్మినేట్ చేసి బ్యారేజ్లు అప్పగిస్తామని, కేసీఆర్ తనకు కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకుని పనిచేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వాదనలో బలం ఉంటే ఏ తప్పుకు పాల్పడకపోతే సభకు రావాలన్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూస లాంటిదని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో 4 పూసలు ఊడితే చేయడానికి ఏమీ ఉండదని అన్నారు. కాళేశ్వరం బ్యారేజ్లో నీళ్లు నింపే అవకాశాలు లేవని చెప్పారు. బ్యారేజ్లకు పరీక్షలు చేసిన తర్వాత ముందుకు వెళ్లాలని, కాదని నింపితే బ్యారేజ్లతో పాటు కింద ఉన్న వాళ్లంతా కొట్టుకుపోతారని ఎన్ఈఏసీ చెప్పిందన్నారు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడే ఆ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. బ్యారేజ్ల విషయంలో ఎంత వేగంగా చేయాలో అంత వేగంగా పనిచేస్తున్నామన్నారు. నీళ్లు నింపుతారా లేదా వారం రోజులు అప్పగించండి అంటున్న నేతలు తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలో గుజ్జు ఉండాలని వ్యాఖ్యానించారు.